ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఆర్హెచ్పి మోనోబ్లాక్ పంప్ ఇన్స్టలేషన్ మీకు చూపించబోతున్నాను. ఈ ఇన్స్టలేషన్ ఒక డైరీ ఫామ్లో చేశాము. ఆ డైరీ ఫామ్లో ఆవుల కోసం ఒక షెడ్ ఏర్పాటు చేశారు. ఆ షెడ్లో సెంటర్లో ఆవులకు ఫుడ్ పెడుతుంటారు. షెడ్లో ఇరువైపులా ఆవుల్ని కడుతుంటారు. ఆవులు పోసే మూత్రము, అలాగే ఆవులకి వాషింగ్ చేసేటప్పుడు లేదా కింద ఫ్లోర్ వాష్ చేసేటప్పుడు వాటర్ వస్తుంది. ఆ వాటర్ రావడానికి షెడ్లో ఇరువైపులా చిన్న కాలువలను అయితే ఏర్పాటు చేశారు. ఆ కాలువలకు షెడ్కి ఇరువైపులా భూమిలో 2 ట్యాంకులను అయితే ఏర్పాటు చేశారు. ఆ ట్యాంకుల్లోకి ఈ కాలువ ద్వారా ఈ మూత్రం కానీ లేదా వేస్ట్ వాటర్ కానీ వస్తూ ఉంటుంది. ఆ ట్యాంకుల్లో వచ్చే వాటర్ని లిఫ్ట్ చేసి పంపింగ్ అయితే చేయాలి. ఆ విధంగా ఈ డైరీ ఫామ్లో ఈ మోనోబ్లాక్ పంప్ని ఇన్స్టలేషన్ చేయడం అయితే జరిగింది. ఇన్స్టలేషన్ కొత్త వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫస్ట్ టైం మీ ఛానల్లో వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఓంకార్. మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది టారో కంపెనీ మోనోబ్లాక్ ఆర్హెచ్పి పంప్. దీన్ని మనం ఇప్పుడు ఇన్స్టలేషన్ చేయాలి. పంపుకు ఉన్న ఇన్పుట్కి అలాగే అవుట్పుట్కి 2 ప్లాస్టిక్ క్యాప్స్ అయితే బిగించి ఉన్నారు. అవి రిమూవ్ చేసి మనం ఎంటీఏకి టెప్లాన్ టేప్ చుట్టుకొని ఇన్పుట్కి ఒక ఎంటీఏ అలాగే అవుట్పుట్కి ఒక ఎంటీఏ బిగించుకోవాలి. దీనికి షెలాక్ ఏం అవసరం లేదు, టెప్లాన్ టేప్ కరెక్ట్గా చుడితే సరిపోతుంది. వీటిని స్పానర్తో టైట్ చేసుకోవాలి. స్పానర్తో ఫుల్ టైట్ చేసుకున్న తర్వాత ఇన్పుట్లో ఒక ఎల్బో ప్రెస్సింగ్ చేసుకోవాలి. ఇన్పుట్లో అవుట్పుట్లో యూనియన్లు బిగించుకోవాలి. ప్రజెంట్ యూనియన్లో అందుబాటులో లేకపోవడం వల్ల డైరెక్ట్గా పైప్లే ఫిక్స్ చేయడం జరుగుతుంది. తర్వాత మోటార్ కంప్లైంట్ ఎప్పుడైనా వచ్చేటప్పుడు పైప్ కట్ చేసుకొని యూనియన్లు అంటించుకోవచ్చు. ఎల్బో ప్రెస్సింగ్ చేసుకున్న తర్వాత 2 ట్యాంకుల నుంచి నీరుని లిఫ్ట్ చేయాలి కాబట్టి ఆ ఎల్బోకి ఒక టీ బెండ్ని ప్రెస్ చేసుకోవాలి. టీ బెండ్ ప్రెస్ చేసుకున్న తర్వాత 2 ట్యాంకులకి వెళ్ళే పైప్లో 2 బాల్ వాల్ అయితే ఫిక్స్ చేసుకోవాలి. 2 సైడ్లు 2 బాల్ వాల్ అయితే ఫిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక ట్యాంకులో నీరు లిఫ్ట్ చేసేటప్పుడు ఆ ట్యాంక్ వైపు ఉన్న బాల్ వాల్ ఓపెన్లో ఉంచి ఇంకొక సైడ్ బాల్ వాల్ అయితే ఆఫ్ చేసుకోవాలి. అలాగే 2వ ట్యాంక్ నుండి లిఫ్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ట్యాంక్ బాల్ వాల్ ఆఫ్ చేసుకొని 2వ ట్యాంక్ బాల్ వాల్ ఓపెన్లో ఉంచుకొని ఇలా ఒక ట్యాంక్ తర్వాత ఒక ట్యాంకులో ఉన్న వాటర్ని లిఫ్ట్ చేసుకోవడానికి ఇలా బాల్ వాల్స్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. తర్వాత ఈ బాల్ వాల్స్కి 2 వైపులా ట్యాంక్ వరకు పైపులు రన్ చేసుకోవాలి. తర్వాత అవుట్పుట్లో ఒక టీ బెండ్ అయితే ప్రెస్సింగ్ చేసుకోవాలి. టీ బెండ్ ఇక్కడ ఎందుకంటే అవుట్పుట్లో నీరు అవుట్పుట్ పంపింగ్ చేయడానికి అలాగే ఆ పంపులోకి వాటర్ ఫిల్ చేయడానికి. ఇలా టీ బెండ్ ఫిక్స్ చేసుకొని అవుట్పుట్కి అలాగే పంపులో వాటర్ ఫిల్ చేయడానికి రెండిటికి కూడా 2 బాల్ వాల్లు ఫిక్స్ చేసుకోవాలి. జెట్ మోటార్స్కు ఇలా పంపులో వాటర్ ఫిల్ చేయడానికి వాల్ అనేది ఉంటుంది. కానీ దీనికి పంపులోకి వాటర్ ఫిల్ చేయడానికి అవసరం లేకపోయినా ట్యాంకుల నుంచి వాటర్ ఫిల్ చేస్తున్నాం కాబట్టి వాటర్ క్లోజ్ అయిన తర్వాత పంపు డ్రై రన్ జరుగుతుంది. అలాంటప్పుడు రెండోసారి ఆన్ చేసేటప్పుడు ఒకవేళ నీరు లిఫ్ట్ చేయడానికి ఇబ్బంది అవుతుందేమో అని ఇలా పంపులో నీరు ఫిల్ చేయడానికి ఎక్స్ట్రాగా వాల్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. దీని ద్వారా వాటర్ ఫిల్ చేసినట్లయితే అది ఫుట్ వాల్ వరకు వాటర్ వెళ్తుంది. తరువాత నీరు లిఫ్ట్ చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ పంపింగ్ చేయడానికి ఈ విధంగా అయితే ఫిక్స్ చేయడం జరిగింది. పంపుకు దగ్గరలో గనక వాటర్ ఉంటే ఆ ఫుట్ వాల్ వాటర్లో గనక కంటిన్యూగా ఉంటే అలాంటి పరిస్థితిలో ఇటువంటి సదుపాయం ఏమీ అవసరం లేదు. ఇలా 2 వైపులు బాల్ వాల్ ఫిక్స్ చేసిన తర్వాత అవుట్పుట్కి ఒక ఎఫ్టీఏ ఫిక్స్ చేసుకోవాలి. దీనికి ఒక ఓస్ నిప్పల్ ఫిక్స్ చేసుకుంటే దానికి గార్డెన్ పైప్ ఫిక్స్ చేసుకోవచ్చు. చూడండి, 2వ వైపు కూడా ట్యాంక్ వరకు పైపు రన్ చేయడం జరిగింది.
ఇది ఫుట్వాల్, ఇది వాటర్ టెక్ కంపెనీ వాళ్ళది. దీన్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంది చూడండి. లోపల స్ప్రింగ్తో ఫుట్వాల్ ఎలా ప్రెస్ అవుతుందో, ఇది ఫ్రీగా ప్రెస్ అవ్వాలి. దీంట్లో కనుక డస్ట్ చేరి అడ్డం వచ్చినట్లయితే ఫుట్వాల్ లీక్ అనేది అయిపోతుంది. దానివల్ల వాటర్ లిఫ్ట్ చేయడం కుదరదు. దీనికి ఒక MTA ప్లేన్ టేప్ చుట్టి బిగించుకోవాలి. ఇది బిగించుకున్నాక మనకు ట్యాంక్లో ఎంతవరకు అవసరమో అంత పైప్ని అయితే దీనికి ప్రెస్ చేసుకోవాలి. మిగతా పైప్ని కట్ చేసుకున్న తర్వాత దానికి ఒక ఎల్బో ఫిక్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ట్యాంక్ నుంచి బయటికి రావాలి కాబట్టి దానికి ఒక సరిపోయే పైప్ మొక్కను ఫిక్స్ చేసి దానికి ఒక ఎల్బోని అయితే ఫిక్స్ చేయడం జరిగింది. దీనికి నెట్ క్లాత్ అయితే ఫిక్స్ చేసాము. తర్వాత ఇది రిమూవ్ చేసాము. ఎందుకంటే డస్ట్ అంతా ఇక్కడ ఉండిపోవడం వల్ల ఈ నెట్ క్లాత్ బ్లాక్ అయ్యి నీరు లిఫ్ట్ అవ్వలేదు. ఇప్పుడు ట్యాంక్లోంచి పైపు ఆ విధంగా బయటికి తీసుకొచ్చి దీనికి ఒక ఎల్ను ఫిక్స్ చేయడం జరిగింది. ఎల్ నుంచి పంపు నుంచి వచ్చే పైపుకు కలపడం జరిగింది. ఈ విధంగా పంప్ నుండి వచ్చే పైపు ట్యాంక్లోకి ఫుట్వాల్తో సహా ఫిక్స్ చేయడం జరిగింది. ఇది కాలువ. ఈ కాలువ నుంచి ఈ ట్యాంకులోకి వాటర్ వస్తుంది. ఇప్పుడు సప్లై వైర్లు కనెక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సక్రమంగా టేప్ చుట్టుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి. బాడీకి టచ్ అవ్వకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మనవాడు ఆ గార్డెన్ పైప్కు ఊసనెప్పలో ఎక్కించి టప్లాన్ టేప్ దూరంగా చుడుతున్నాడు. గార్డెన్ పైప్ చిన్న మొక్క కాబట్టి అలా చేతితో ఎక్కించడం జరిగింది. ఇప్పుడు వాటర్ పైనుంచి ఫిల్ చేస్తున్నాము. ఇంకా వాల్ బంద్ చేసి మోటార్ ఆన్ చేయడం అయితే జరిగింది. చూడండి, వాటర్ బయటికి వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే మోటార్ ఇన్స్టాలేషన్ అయితే చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్త వారికి ఉపయోగపడుతుంది. అలాగే ఫస్ట్ టైం ఈ ఛానల్లో ఈ వీడియో మీరు చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి.